హాయ్ అండి, నేను మీ కిట్టు కిచెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? గోంగూర చట్నీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. అసలు ఎన్ని తిన్నా కూడా గోంగూర చట్నీ చూడగానే మళ్ళీ తినాలి అనిపిస్తుందండి. అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో అయితే ఇది ఎక్కువగా దొరుకుతుందండి. టేస్ట్ కూడా ఇప్పుడే బాగుంటుంది. తెల్ల గోంగూర అండి, పచ్చిమిర్చి, టమాటా వేసి అయితే చేద్దామండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఉంటుందండి. చేదేమైనా ఉన్నా కూడా విరిగిపోతుందండి, అంత టేస్ట్ ఉంటుంది టమాటా వేస్తే. ముందుగా అయితే గోంగూర కడిగి అయితే పక్కా పెట్టుకుందామండి. పచ్చిమిర్చినే వేయాలండి దీనికి. పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఎండుమిర్చి అంటే ఎర్ర గోంగూరకి వేస్తే బాగుంటుందండి. ఈ తెల్ల గోంగూరకు మాత్రం పచ్చిమిర్చినే బాగుంటుందండి ఈ కాంబినేషన్. ముందుగా అయితే కడిగి పెట్టుకుందామండి గోంగూరని. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కడిగి అయితే ఇలా పక్కా పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇలా పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి అయితే వేసుకుందామండి. ఎలా ఉన్నాయో అలా వేస్తే మాత్రం పేలుతుందండి. ఇలా అయితే మనకి ఏమీ కాదు. ఇలా ఆయిల్ పోసి అయితే మంచిగా వేపుకుందామండి పచ్చిమిర్చిని. మంచిగా వేగాలండి, చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే ఈ రెసిపీ అయితే మీరు కూడా ట్రై చేయండి. ఈ చట్నీని ఇలా చేస్తే టేస్ట్ ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇలా వేగాయి కదండి. ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు జీలకర్ర, ధనియాలు వేసుకుందామండి. ధనియాలు కొంచెం వేసుకున్నా పర్వాలేదండి. జీలకర్ర ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకొని వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే వేసేద్దామండి. ఇంకా విలేజ్లలో అయితే అండి పత్తి చేలల్లో వేస్తారు. అదైతే ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుందండి. అసలు ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళు వెళ్తే ఎక్కువ కోసుకొని వచ్చేవాళ్ళండి పత్తి చేలో నుండి. అసలు ఎంత బాగుండేదో. 2-3 రోజులు కూడా ఖరాబ్ అవ్వదండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా గోంగూర కొంచెం మగ్గిన తర్వాత టమాటా అయితే వేసేద్దామండి. టమాటా అయితే మంచిగా ఉడికిపోవాలండి. ఇలా మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాం. ఇలా నీరంతా పోయే వరకు ఉడికించుకోవాలండి గోంగూర టమాటా అనేది. మీకు ఎంతమందికి గోంగూర చట్నీ అంటే ఇష్టమో మాకైతే కామెంట్ చేయండి ప్లీజ్. అలా అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే పచ్చిమిర్చి వేసుకొని ముందుగా అయితే గ్రైండ్ చేసుకుందామండి. ఇక్కడైతే రోల్ లేదండి మాకు, అందుకనే నేను మిక్సీ జార్ అయితే వేస్తున్నాను. ఈ చట్నీ అయితే రోట్లో నూరుకుంటే మాత్రం ఇంకా టేస్ట్ ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందో. ఇలా పచ్చిమిర్చి మెత్తగా మెదిగిన తర్వాత గోంగూర, ఉడికించిన టమాటా అయితే వేసి గ్రైండ్ చేసుకుందామండి. ఉల్లిగడ్డలు కూడా వేసుకుందాం. అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. తాలింపు వేయనవసరం కూడా లేదు. అంత టేస్ట్ అంత బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఇలా టమాటా వేసి పచ్చిమిర్చి వేసి అయితే ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి ఎంత బాగుందో. చూస్తుంటే నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయండి. అసలు ఎంత బాగుంటుందండి. దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ సీజన్లో అయితేనే బాగుంటుందండి. మళ్ళీ ఎప్పుడు వచ్చినా కూడా చట్నీ అంత మంచిగా అనిపించదండి. చేదు అనేది వస్తుంది. ఈ సీజన్లో అయితేనే మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చట్నీ. ఇప్పుడే మా బాబాయ్ అయితే ఆడుకొని వచ్చాడండి. చట్నీ చూడగానే అన్నం పెట్టు మమ్మీ అన్నాడు. టేస్ట్ అయితే చూస్తా అన్నాడు. టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాడండి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ అండి.